హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో లంకిని ఎవరని తెలుసుకుంటాం. సీతమ్మని వెతకడానికి హనుమంతుడు అనేక అడ్డంకులను ఆపదలను దాటుకుని లంకానగరం ద్వారం వరకు చేరుకుంటారు. ఆ ద్వారం వద్ద లంకిని అనే ఒక కాపలా దేవత ఉంటుంది. లంకా నగరానికి ఆమె రక్షక దేవతగా ఉంటారు. లంకిని హనుమంతుడిని చూసి నువ్వెవరు, ఇక్కడ ఎందుకు వచ్చావు అని అడిగింది. హనుమంతుడు దానికి నేను లంకని మొత్తం చుట్టి చూడడానికి వచ్చాను అని చెప్పినారు. దానికి లంకిని ఇలా చెప్పింది, నువ్వు లంకని చూడడానికి వచ్చినట్టు అనిపించడం లేదు. నిన్ను చూస్తే నాకు అనుమానంగా ఉంది. నేను నిన్ను లోపలకు అనుమతించను. అప్పుడు హనుమంతుడు అంటారు, దయచేసి నన్ను లోపలికి పంపండి, నేను లంకని చూసి తిరిగి వచ్చి నీతో చెప్పి వెళ్తాను అని చెప్పినారు. దానికి లంకిని అంటుంది, లేదు, నీ ఉద్దేశం వేరేలా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళాలంటే ముందుగా నన్ను ఓడించాలి. మన ఇద్దరి మధ్య ఒక పోటీ చేద్దాం. ముందుగా నేను నిన్ను ఒకసారి కొడతాను, తర్వాత నువ్వు కూడా నన్ను కొట్టు. ఎవరు ముందుగా అలసిపోతారో వారు ఓడినట్టే. గెలిచిన వారు మాటను ఓడిన వారు వినాలి అని చెప్తుంది. హనుమంతుడు దీనికి సిద్ధమవుతారు. మొదటగా లంకిని హనుమంతుడిని గట్టిగా కొడుతుంది. కొట్టిన వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, నొప్పిగా ఉందా అని. మన అందరం ఏమి అనుకున్నామంటే ఈ ప్రశ్న లంకిని హనుమంతుడిని అడుగుతుంది అని అనుకుంటాం. కానీ ఇక్కడ కథలో ఒక మలుపు ఉంది. ఈ ప్రశ్న అడిగింది లంకిని కాదు, హనుమంతుడే అడిగారు. హనుమంతుడు అడిగాడు, నువ్వు నన్ను కొట్టినందుకు నీ చేతికి నొప్పి వచ్చిందా అని అడిగాడు. హనుమంతుడిని లంకిని కొట్టినందుకు ఆమె చెయ్యి విరిగినట్టు అయ్యింది. ఆమె సిద్ధం కావడానికి ముందే హనుమంతుడు తన దెబ్బని కొట్టారు. హనుమంతుడు చాలా నెమ్మదిగా కొట్టినా ఆ తేలిక దెబ్బకే లంకిని మూర్ఛపడి నేలపై పడిపోయింది. తన ఓటమిని అంగీకరిస్తూ లంకిని చెప్పింది, హనుమంత, ఒక ఋషి నాకు చెప్పారు, ఒక రోజున ఒక వానరులు నిన్ను ఓడిస్తారని చెప్పారు. ఆ రోజు నుంచే లంకా నగరమంతా నాశనం ప్రారంభమవుతుంది అని చెప్పినారు. ఇప్పుడు నేను ఒక వానర చేతిలో ఓడిపోయాను. ఇంకపై ధర్మం గెలుస్తుందని అనుకుంటాను. ఇంక నువ్వు లంకలోకి వెళ్ళవచ్చు అని చెప్పి లంకిని హనుమంతుడికి మార్గం చూపిస్తుంది. హనుమంతుడిని కొట్టడానికి లంకిని ప్రయత్నించింది. అందుకే మన ఈసీజీ కార్డ్స్లో లంకినికి నెగటివ్ సింబల్ ఇచ్చినాము. ఇంకా లంకిని గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.